వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు మనం పప్పు రసం ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేను 3 టమాటోస్ కట్ చేసి తీసుకున్నానండి. దాంట్లో కొంచెం చింతపండు తీసుకోవాలి. అలానే 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇది మునిగే వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి ఒక 10 మినిట్స్. ఇప్పుడు రసం పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఈ గ్లాస్ క్వాంటిటీతో 1 గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను. దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే గ్లాస్ క్వాంటిటీతో 1 గ్లాస్ ధనియాలు తీసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. 4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఇవంతా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇదే గ్లాస్ క్వాంటిటీతో 1 గ్లాస్ జీలకర్ర కూడా తీసుకొని మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే గ్లాస్ క్వాంటిటీతో 1/2 గ్లాస్ కంటే తక్కువ మిరియాలు తీసుకొని వేయించుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. అప్పుడు రసంలో ఇంగువ వేయాల్సిన అవసరం లేదు. ఇది బాగా వేగిపోయాక చల్లార్చుకొని మిక్సీకి పట్టేయాలి. చూసారు కదా, ఇలా పౌడర్లా చేసుకోవాలి. మనం ముందే రసంకి నానబెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ కొట్టి వాటర్ వేయాలండి. కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసి బాగా దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, అలానే 2 స్పూన్స్ మన రసం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సైడ్ పెట్టుకొని మనం పోపు పెట్టుకుందాం. దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అలానే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి వేసుకుంటున్నాను. 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయాక మనం రసంలో వేసేసుకొని దాన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని బాగా తెల్లాలండి. చూసారు కదా, ఇలా బాగా పొంగిపోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, మన టేస్టీ పప్పు రసం రెడీ అయిపోయింది. వేడి రసాన్ని వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.